సో టుడే లైక్ టుడే మనం మీకు ఏవైతే టాలీ ఎడ్యుకేషన్ నుంచి లింక్స్ వచ్చాయో మీ వాటిలో ఎవరిదో ఒకరిది ఓపెన్ చేసి ఆన్లైన్ అసెస్మెంట్ ఎలా రాయాలి అనేది ఈరోజు మీకు నేను చూపిస్తాను. ఓకేనా? సో ఆల్రెడీ మీకు నవగీత్, వేణు, మంజుష మీకు ఆల్రెడీ టాలీ ఎడ్యుకేషన్ నుంచి మెయిల్స్ వచ్చాయి, యూజర్ ఐడి, పాస్వర్డ్. సో మీలో ఎవరిదో ఒకరిది ఓపెన్ చేసి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి, తర్వాత మనకి జాబ్స్ ఫెసిలిటీస్ త్రూ అవుట్ ఇండియా వైజు మీకు ఏదైతే లింక్ ఇచ్చారో ఆ లింక్లోనే మీకు పోర్టల్లోనే జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ అయితే అక్కడ అప్లై చేసుకుంటే మీకు జాబ్ వాళ్ళు కూడా కాల్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే కూడా వెళ్ళొచ్చు జాబ్ కూడా. ఓకే, స్క్రీన్ ఓకే కదా, కనబడుతుంది కదా స్క్రీను? యా యా చూడండి, న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ tallyeducation.com అని టైప్ చేయండి. సార్ నాకు ట్రాన్సాక్షన్స్ అనిపిస్తుంది సార్, క్వశ్చన్ పేపర్. యా యా ఓకేనా, స్క్రీన్ ఓకే? గూగుల్. యా చూడండి, tallyeducation.com అని టైప్ చేయండి. ఓకే, tallyeducation.com అని ఇస్తూనే మనకి ఈ విధంగా ఒక పోర్టల్ వస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక పోర్టల్ మీకు చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ మెయిల్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను మంజూషది ఓపెన్ చేస్తాను. ఓకే, యూజర్ ఐడి, పాస్వర్డ్. సో ఇవి యూనిక్ అనమాట, మీకు మాత్రమే తెలిసి ఉంటాయి, మిగతా వాళ్ళకి తెలిసడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అది గమనించాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మళ్ళా @gmail.com. సో పాస్వర్డ్ అనేది మనం ఎవరికి చెప్పకూడదు, లేకుంటే వాళ్ళు ఓపెన్ చేసుకొని చేసుకుంటారు అనమాట. JKY7PH. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఆమె పేరు మీద మనకి పోర్టల్లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ విధంగా డైరెక్ట్గా మీ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లర్నింగ్, ఈ కంటెంట్ లర్నింగ్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీరు టాలీ ప్రైమ్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. చూడండి, వీడియోస్తో సహా ఉంటాయి, మొత్తం A to Z ఉంటాయి. ఓకేనా? సో అదే లాంచ్ ఈ కంటెంట్లోకి వెళ్తే మీకు చూపిస్తుంది కంటెంట్ మొత్తం కూడా. మీరు నేర్చుకున్నంత ఉంటుంది కంటెంట్. నేను చెప్పేది కాకుండా అడిషనల్గా ఇంకా చాలా అంటే చాలా రకాలుగా డేటా అనేది మీకు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎవరైతే టాలీ ఎడ్యుకేషన్ అండర్లో రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళకంటూ సపరేట్గా టాలీ ఎడ్యుకేషన్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్లోకి వెళ్తే మీకంటూ సపరేట్గా చూపిస్తుంది. సో అదనమాట యూనిక్ అనమాట, యూనిక్ ఐడీస్వి. చూసారా, ఇవన్నీ లెవెల్స్. దీంట్లో మీరు ఓపెన్ చేసుకుంటే మొత్తం టోటల్ A to Z చూపిస్తుంది. మీరు నేర్చుకున్నంత ఉంటుంది టాలీపై. ఓకేనా? సో ఇది దీని ఈ కంటెంట్ అంటాం. తర్వాత అసెస్మెంట్స్, మార్క్ టెస్ట్. దీంట్లోకి వెళ్తే మీకు టోటల్గా చూడండి, మార్క్ టెస్ట్ 1, మార్క్ టెస్ట్ 2, మార్క్ టెస్ట్ 3 ఉంటుంది. మార్క్ టెస్ట్ 1లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద ఉంటుంది. మార్క్ టెస్ట్ 2లో TDS గురించి ఉంటుంది. మార్క్ టెస్ట్ 3లో డేటా మేనేజ్మెంట్, మూవింగ్ టు న్యూ ఫైనాన్షియల్ ఇయర్, దీనికి సంబంధించిన ఉంటాయి టెక్నికల్ పాయింట్స్. లెవెల్ 3లో 3 మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి. దీంట్లో మీరు ఒక్కొక్క టెస్ట్ ఓపెన్ చేసుకుని రాసుకోవచ్చు. ఓకేనా? సో అది
మనం ఇది రా చూపిస్తా. తర్వాత జాబ్స్లోకి వెళ్తే త్రూ అవుట్ ఇండియా ఏ రోజుకి ఆ రోజుకి అప్డేషన్లో మీ పోర్టల్లో టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సెర్చ్ చేసి మీకు ఇక్కడ పెడతారు. చూడండి, చెన్నై క్వాలిఫికేషన్ మొత్తం చూపిస్తాయి. పూణే, గురుగాం డీటెయిల్స్ క్లిక్ చేస్తే టోటల్గా క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. చూడండి, శాలరీ 12,000 నుంచి 24,000 మధ్యలో ఇస్తారు. టాలీ ప్రైమ్ అండ్ అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. సో క్వాలిఫికేషన్ చూడండి 12 స్టాండర్డ్, సర్టిఫికేషన్ బేసిక్స్ ఆఫ్ టాలీ, ఇలా టోటల్గా ఇస్తారు. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయండి, చాలా అంటే చాలా ఉంటాయి. త్రూ అవుట్ ఇండియా ఎక్కడ ఏ రోజుకి ఆ రోజు చూడండి. 1-10 ఓకేనా, కోల్కతా, పూణే, ముంబై, నోయిడా, జైపూర్, ఇలా చాలా ఉంటాయి. ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటారు టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు పోర్టల్లో. సో మీరు అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు చూడండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా మీ పేరు మీద ఒక పోర్టల్ అనేది డిసైడ్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు మార్క్ టెస్ట్లోకి వెళ్ళి ఒక మార్క్ టెస్ట్ చదువు. చూడండి, టేక్ టెస్ట్, ప్రొసీడ్. టెస్ట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇస్తారు. అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes టైం ఇస్తారు. ఓకేనా, ఈచ్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ చూపిస్తారు. ఓకేనా, టెస్ట్ డ్యూరేషన్ 20 minutes. స్టార్ట్ టెస్ట్. చూడండి 20 క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్సెస్ కెన్ బి సెట్ ఆఫ్ విత్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఇన్ టాలీ ప్రైమ్. సో ఇట్లా ఎందుకు ఆప్షన్స్ ఇస్తారంటే ఒకే ఆన్సర్ కరెక్ట్ ఉండదు, 2-3 కూడా కరెక్ట్ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ మీకు ఇస్తారు. లేదంటే సింగిల్గానే ఉంటుంది. ఒకవేళ మీరు తప్పులు చేసినా ఇక్కడే రైట్ ఆన్సర్స్ చేసి చూపిస్తుంది ఆఫ్టర్ టెస్ట్ కంప్లీషన్. ఓకేనా, మీరు ఆఫ్టర్ టెస్ట్ కంప్లీషన్ చేసిన తర్వాత మీరు నోట్స్ తీసుకొని రాసుకోవచ్చు. మళ్ళీ ఓపెన్ చేస్తే ఇవి కనిపించవు. ఓకేనా, సో అది దీంట్లో తప్పు మీరు ఇచ్చినా కూడా మీకు కరెక్షన్ అయితే చూపిస్తుంది. మీరు ఏం తప్పు చేశారో, ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా చూపిస్తుంది. నెక్స్ట్, ఇన్పుట్ ట్యాక్స్ కెన్ బి క్లైమ్డ్ అండర్ జిఎస్టీ కాంపోజిషన్ డైలర్. ఫాల్స్. అండర్ జిఎస్టీ రెజ్యూమ్ రిజిస్టర్డ్ రిసీవర్ ఈజ్ నోన్ యాజ్. మీరు ఒకవేళ తప్పులు ఇచ్చినా మళ్ళీ కరెక్షన్ చూసుకోవచ్చు లాస్ట్లో. వైల్ రికార్డింగ్ ఇంట్రాస్టేట్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్, వాట్ ఆర్ ద డీటెయిల్స్ దట్ అపియర్స్ ఇన్ ద ఈ ఇన్వాయిస్ స్క్రీన్ ఆఫ్ టాలీ ప్రైమ్. ప్రతిరోజు కూడా దీంట్లో అప్డేట్ అవుతూనే ఉంటాయండి. మీరు ఎలా నేర్చుకుంటున్నారో నేను కూడా అలా చూసుకుంటూ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఎలాంటి అప్డేషన్స్ తీసుకొచ్చినా సాఫ్ట్వేర్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటుంది డైలీ కూడా. 3 కూడా కరెక్ట్ ఉంటాయి ఒక్కోసారి.
చూడండి లాస్ట్లో ఫినిష్. ఒకవేళ బ్యాక్ కావాలంటే ప్రీవియస్ అయితే అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫినిష్. రేపు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా. ఫ్రంట్ కెమెరా ఉండాలి. చూసారా, ఈమెయిల్, టోటల్ క్వశ్చన్స్ 20, టోటల్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 20, టెస్ట్ డ్యూరేషన్ 5 minutes, టోటల్ కరెంట్ ఆన్సర్స్ 11, పర్సంటేజ్ 55%. చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడే మనకు కరెక్టా లేదా అని చూపిస్తుంది. కరెక్ట్ అటెంప్ట్, ఇది కూడా కరెక్ట్ అటెంప్ట్. చూడండి, ఇలా మనకి గ్రీన్ కలర్లో టిక్ పడిందంటే ఇది కరెక్ట్ అని అర్థం. నేను పెట్టేది బయ్యర్, సో తప్పు. ఇది కరెక్ట్. ఇన్కరెక్ట్ అటెంప్ట్. ఇలా ఓపెన్ చేసుకుని మీరు రాసుకోవాలి. ఇవి రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఉపయోగపడతాయి. అందుకోసమే వాళ్ళు సపరేట్గా మీకు పోర్టల్ ఇవ్వడం జరిగింది. ఇలా మళ్ళీ ఇది క్లోజ్ చేసి ఆన్ చేస్తే ఈ క్వశ్చన్స్ మళ్ళీ కనిపించవు. ఆడికి టెస్ట్ అటెంప్ట్ చేసావనేసి చూపించేస్తుంది. ఇలా ఈ విధంగా మీరు మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఇచ్చేసి tallyeducation.com పోర్టల్లో ఈ టెస్టులు అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి మీకు టైం ఉన్నప్పుడు. ఓకేనా, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎలా రాయాలో తెలిసింది కదా? యా, ఓకేనా అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనం? జస్ట్ బ్యాక్ ఇచ్చేస్తే లాగౌట్ అయిపోతాం. ఇది అయిపోయింది కదా, ఇక్కడ వెళ్ళి లాగౌట్. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను చూడండి, ఆల్రెడీ టెస్ట్ అటెంప్టెడ్ అని చూపిస్తుంది. చూసారా? ఇంకా బయటికి రావాలంటే ఇక్కడ వెళ్ళి లాగౌట్ చేసేస్తే బ్యాక్ వచ్చేస్తాం పోర్టల్ నుంచి. మీకు సర్టిఫికేషన్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేషన్ వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, వెరిఫై యువర్ సర్టిఫికేట్. దీని మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ టైప్ చేశారనుకోండి, సబ్మిట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చూపించేస్తుంది. చూడండి, డీటెయిల్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందని కూడా చూపిస్తుంది. సర్టిఫికేషన్ కూడా ఇదే పోర్టల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇదే అండి టాలీ ఎడ్యుకేషన్
లో మనకి ఈ పోర్టల్లో ఈ విధమైన డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్ మా? ఎలా రాయాలో తెలిసిందా? ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్? సార్ అన్ని టెస్టులు రాయలేదు సార్ దాంట్లో. మీకు టైం అప్పుడే ఉన్నప్పుడు, వస్తుంది యా certificate. టైం ఉన్నప్పుడు రాసుకోండి. ఓకే, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మంచిగా అనిపిస్తే అన్నీ రాసుకొని ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో రాసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో క్వశ్చన్ ఉంటుంది, ఓకే సార్. దాని కింద మల్టిపుల్ అంటే అన్ని చాయిసెస్. టెస్ట్ యా అన్ని అన్ని రాసుకోండి. టెస్ట్లు అటెంప్ట్ చేస్తేనే సర్టిఫికేట్ వస్తుందా అని అడుగుతున్నాను సార్. అట్లా ఏం లేదు. ఇవి మీకు ఎంతవరకు నేర్చుకున్నారు, మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అనేది మీకు సర్టిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇలా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళు. ఓకేనా? ఇవన్నీ రేపు మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయి. ఇవి మీరు ఒక నోట్స్ తీసుకొని ఓకే మ్యాక్సిమం ఒక 200, 300 ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. ఇవన్నీ ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటే ఫర్దర్ డేస్ ఎప్పటికైనా మీకు ఉపయోగపడతాయి. ఓకే, ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఓపెన్ కావు. ఓకేనా? టెస్ట్ వన్స్ ఒకసారి కంప్లీట్ అయిందంటే అవి క్వశ్చన్స్ మళ్ళీ బ్యాక్ కనిపించవు. అది మీరు గమనించాలి. ఓకేనా? క్వాలిఫై అయితేనే వస్తుందా సార్ సర్టిఫికేట్? అట్లా ఏం లేదమ్మా, దానికి ఏం సంబంధం లేదు. 35 అబోవ్ వస్తే మనకి బి గ్రేడ్ వస్తుంది, 60 అబోవ్ వస్తే ఏ గ్రేడ్ వస్తుంది, 35 బిలో వస్తే సి గ్రేడ్. 35 కంటే ఇంకా రాకూడదు. ఓకేనా? సో వస్తే ఏ గ్రేడ్ రావాలి, బి గ్రేడ్ అనేది తెచ్చుకోవాలి. అంతకు మించి తక్కువ తెచ్చుకోకూడదు. మ్యాక్సిమం చెప్పిన ఆన్సర్సే వస్తాయి. మన క్లాసెస్లో ఏమని చెప్పింటామో అవే దాంట్లో కూడా ఉంటాయి, కొత్తవి ఏమి ఉండవు. ఓకేనా? ఓకే, క్లియర్? ఓకే సార్. యా డన్. ఓకే సార్.